వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు హాహా ఫ్యామిలీ డైరీస్. మేము ఇవాళ ఒక షార్ట్ ట్రిప్కి వెళ్తున్నాము. ఈ ప్లేస్ బెంగళూరు నుంచి అప్రాక్సిమేట్లీ 60 కిలోమీటర్స్ దూరంలో ఉంది. చిక్బల్లాపూర్లో ఉన్న ఆదియోగి స్టాచ్యూ. ఈ ఆదియోగి స్టాచ్యూకి మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు దగ్గరలో వచ్చేసి నంది హిల్స్, భోగ నందీశ్వర టెంపుల్, ఇంకా స్కందగిరి, ఈ 3 ప్లేసెస్ కూడా ఉన్నాయి. మీరు కంప్లీట్ డే అవుటింగ్ ప్లాన్ చేసుకుంటే కనుక ఈ 3 కూడా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఆదియోగి టెంపుల్లో మనం మేజర్గా చూడాల్సింది వచ్చేసి లేజర్ లైట్ షో. అదే ఇక్కడ హైలైట్. సో అది ఈవినింగ్ 7 తర్వాత స్టార్ట్ అవుతుంది. కనపడుతుంది కదా, అదే ఆదియోగికి ఎంట్రన్స్ ఆర్చ్. ఈ ఎంట్రన్స్ ఆర్చ్ లోపల నుంచి వెళ్తే మనం ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి రీచ్ అయిపోతాం. అక్కడ దూరంగా స్టాచ్యూ కనపడుతుంది చూసారా, కొండల మధ్య చాలా బ్యూటిఫుల్గా. ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళబోతున్నాం. ఇక్కడ ఒక టోల్ ఉంది, ఇది పే చేసేసి మనం లోపలికి ఎంటర్ అవ్వాలి. చూస్తున్నారు కదా, ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు మా కార్ పార్కింగ్ ఎక్కడ దొరుకుతుందో చూస్తాము. అక్కడ చూసిన దగ్గర నుంచి లోపలికి ఎంటర్ అయిపోతాం. ఫైనల్గా రీచ్ అయిపోయామండి స్టాచ్యూ దగ్గరికి. చూసారా, దూరం నుంచి చూస్తేనే ఎంత పెద్దగా ఉందో, దగ్గర నుంచి చూస్తే ఇంకెంత బ్యూటిఫుల్గా థ్రిల్లింగ్గా అనిపిస్తుందో కదా. బై ద వే, ఈ స్టాచ్యూ 112 feet హైట్ ఉందంట. చాలా ప్రశాంతంగా, చాలా పెద్ద ప్లేస్ ఇది. చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా ఎంట్రన్స్ ఉన్నాయి. డిఫరెంట్ ఎంట్రన్సెస్ ఉన్నాయి. వావ్, ఎంత పెద్ద రుద్రాక్షమాలో కదా. థౌజండ్స్ ఆఫ్ రుద్రాక్షలు ఉన్నాయి దీనిలో. మా బుజ్జి పిల్లలు చూసారా, భక్తిలో మునిగిపోయారు. ఈ ప్లేస్ స్పెషాలిటీ అదే అండి. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇక్కడ రాగానే ఆ ప్రశాంతత, ఆ తెలియని ఫీలింగ్ ఒకటి మనకి వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, స్టాచ్యూ ముందు ఎంత స్పేషియస్గా ఉందో. ఇక్కడ మినిమం 5,000 నుంచి 10,000 వరకు భక్తుల్ని అకామిడేట్ చేయొచ్చంట. స్టాచ్యూ వెనకమాల సన్సెట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మేము చాలాసేపు ఆ సన్సెట్ని చూస్తానే అక్కడ నిలబడిపోయాము. శివయ్య ఉన్న దగ్గర మరి నందీశ్వరుడు ఉండాలి కదా. ఇదే నందీశ్వర స్టాచ్యూ మన శివయ్య టెంపుల్కి ఆపోజిట్లో ఉంది. ఇప్పుడు మనం పెద్ద శివ స్టాచ్యూ చూసాం కదా, దాని కింద చిన్న శివ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లోకి వెళ్ళడానికే ఈ క్యూ లైన్. వీక్ డేస్లో కంపేర్ చేసుకుంటే వీకెండ్లో కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అందరూ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఆ రోజే కదా ఆఫ్ ఉండేది. సో ఈ లైన్లో నుంచోవాల్సి వస్తుంది. Photography and videography is not allowed inside. Strictly prohibited. ఇప్పుడు దాకా వెయిట్ చేస్తున్న మూమెంట్ వచ్చేసింది. మరి కొద్దిసేపట్లో ఆ లేజర్ షో స్టార్ట్ అవబోతుంది. ఇందాక మనం చూసాం కదా, ఇదంతా స్పేషియస్గా ఉంది. ఇప్పుడు మొత్తం ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయింది ఇదంతా. అందరు చూసారా ఎంత ఎగ్జైట్మెంట్తో ఉన్నారో ఆ లేజర్ షో కోసం.
2,000 years ago, a being appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement, he danced wildly. When intensity peaked, he became utterly still. People saw that he was experiencing dimensions that no one had ever known or able to fathom. His ecstasy and intensity allowed him to transcend his physical form. Witnessing an individual human in union with the cosmos, they called him a yogi, as he was the first one, the Adiyogi. Only 7 seekers remained, as they could not tear themselves away from him. Ideal man, where one half of him is woman. Magnificent union, Khanas, his constant companions, asked, "What about us?" Adiyogi said, "Just drink of me," which drove them into intoxicated raptures.
7 sages, the Saptarishis, took the sacred science of yoga in all its forms to human habitations across the planet, which turned into crucibles of civilization. This spectacular being is not of the past, but the future of humanity. To move humanity from hallucinations of ups and downs to nameless ecstasies of one's interiority. Mahadevaya Namaha. లేజర్ షో అయిపోయింది. క్రౌడ్ చూసారా ఎంత హెవీగా ఉందో. పిల్లలతో ఈ క్రౌడ్లో మనం బయటికి వెళ్ళినా కానీ మేము ఈ పార్కింగ్లో నుంచి బయటికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది, స్టక్ అయిపోతాం. సో మేమేం చేసామంటే ఇక్కడ డిన్నర్ ప్లాన్ చేసేసుకొని తినేసి వెళ్దాం అనుకుంటున్నాం. అమ్మా ఇడ్లీ చాలా బాగుంది. లేదా పొంగల్ కూడా చాలా బాగుంది, ట్రై చేయి. చూసారు కదా ట్రాఫిక్ ఎంత హెవీగా ఉందో. సో మీరు అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోండి. హోప్ మా వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే కనుక ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా రికమెండ్ చేయండి.